ప్రభు పేరట కూడి వచ్చినటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. మహాదేవుడి కృప వల్ల 2002లో డిసెంబర్ 10న నాకు ప్రభాకు దేవుడు వివాహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2024 అంటే 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలు దేవుడు మా దాంపత్య జీవితాన్ని మరి ఆయన చిత్తానుసారంగా నడిపిస్తున్నాడు. ఎందుకంటే చిన్న విషయం కాదండి. నిజంగా వివాహాన్ని ఏర్పాటు చేసింది దేవుడే అనడానికి ఇదే రుజువు. ఎందుకంటే ఎక్కడో విభిన్న ప్రాంతాల్లో పెరిగి విభిన్న మనస్తత్వాల్లో పెరుగుతాం. వివాహం అనే బంధం తర్వాత మన మనసులో కలవకపోయినా కానీ ఆ వివాహం ఏం చేస్తుందంటే కలిసేలా చేస్తుంది కదా. తప్పదు, ఖచ్చితంగా ఒక రోజుకి ఇద్దరు ఒక మార్గంలోకి వచ్చేస్తారండి. స్టార్టింగ్లో రాకపోయినా కానీ కొద్ది రోజులకు వస్తారు. అలా వచ్చిన వాళ్ళే కలిసి ఉంటారండి. అలా రాకపోతే ఎక్కువ రోజులు కలిసి ఉండలేరండి. మరణం తప్ప ఏది ఎడబాయిదండి ఇంకా వాళ్ళని. దేవుడు జతపరిచిన వాళ్ళని. డబ్బు జతపరిచింది అనుకోండి, ఆ డబ్బు పోగానే విడిపోతారు. అందం జతపరిచింది అనుకోండి, ఆ అందం తగ్గగానే విడిపోతుంటారు. అలా అన్నమాట. ఈరోజు భార్యాభర్తల గురించి కాదు కానీ ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందామండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, పరిశుద్ధుల పరిచర్యకై తమ్మును తాము అప్పగించుకున్న స్తెఫను ఇంటివారు అనే అంశాన్ని చెప్దాం అనుకుంటున్నానండి. పరిశుద్ధుల పరిచర్యకై తమ్మును తాము అప్పగించుకున్న స్తెఫను ఇంటివారు అంటే మీకు నేనేం చెప్పినా వాక్యానుసారంగానే చెప్తామండి. మా సొంత మాటలు నాకు అనిపించినవి చెప్పను, బైబిల్లో ఉన్నదే. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి ఈ వచనాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఈ ఒక్క వచనమే. 1 కొరింథీ 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నానండి. స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను అన్నాడండి. స్తెఫను అనగానే మీ అందరికీ మాకెందుకు తెలియదు స్తెఫను అనుకుంటారు. కారణం ఏంటంటే, మనకి 7 పరిచారకుల్లో ఒక స్తెఫను గురించి తెలుసు. ఏమండి, ఆయన కాదండి ఈయన. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఏమండి, ఆయన ఎప్పుడు చనిపోయారు? అపోస్తలుల గారు 7వ అధ్యాయంలోనే. అపోస్తలుడైన పౌలు గారు ఇంకా అప్పుడు మారలేదు, ఆయన మార్పు చెందలేదు, ఆయన ఇంకా క్రూరుడుగానే ఉన్నాడు. అలాంటప్పుడే ఆయన స్తెఫన మరణానికి ఆయన సమ్మతించాడని మనం అక్కడ చూస్తామండి. కానీ ఇప్పుడు చెప్తున్నది ఎవరంటే పౌలు గారే చెప్తున్నారు ఈ స్తెఫన గురించి. అంటే అర్థమైందండి. అప్పుడు చనిపోయిన వ్యక్తి కాదు, పౌలు మార్పు చెందిన తర్వాత వేరే స్తెఫను. ఈ స్తెఫను ఏ ఊరికి చెందినవాడంటే ఇక్కడే చెప్తున్నాడు, అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని అంటున్నాడండి. అంటే అకయా ప్రాంతానికి చెందినవాడు అని. అకయ అంటే ఏంటంటే గ్రీసు దేశం. గ్రీసు దేశంలో అకయ అనేది ఒక ప్రాంతం అండి. గ్రీసు దేశం అనగానే 3 ఊర్లు మనకి గుర్తు రావాలి. 1 అకయ, 2 ఏథెన్సు, 3ది కొరింథు. ఈ 3 ఊర్లు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? అకయ అంటారండి. అకయాకి వెళ్ళాడంటే కొరింథీకి వెళ్ళాడని అర్థం. అకయాకి వెళ్ళాడంటే ఏథెన్స్కి వెళ్ళాడని అర్థం. ఏమండి, అకయాకి వెళ్ళాడంటే మనం గ్రీసు దేశానికి వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఈ స్తెఫను అనే వ్యక్తి ఏ ఊరికి చెందినవాడంటే, ఇలా ఏ సంఘానికి చెందినవాడు? కొరింథీ సంఘం. అకయ అంటే ఏంటండి? కొరింథీ అనే ప్రాంతానికి వెళ్ళాడనే సంగతిని ఇక్కడ ముందుగా మనం ఆలోచన చేసుకోవాలండి. ఈ కొరింథీలో సంఘం ఎలా ప్రారంభమైందో తెలుసా అండి మీకు? తెలియకపోతే తెలుసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశారు. ఆయన 2వ సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు అప్పుడు కొరింథీకి వెళ్ళారండి. 2వ సువార్త ప్రయాణంలో పౌలు గారు కొరింథీకి వెళ్ళి సంఘాన్ని స్థాపించారండి. సంఘాన్ని స్థాపించారు. ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా? పోనీ కొరింథీలో పౌలు గారు ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా? 18 నెలలు ఉన్నారండి.
అంటే మన భాషలో సంవత్సరం 6 నెలలు. ఏవండి? సంవత్సరం 6 నెలలు ఉన్నారండి. అంటే 18 నెలలు ఉన్నారండి. 18 నెలలుండి పౌలు గారు గొప్ప సంఘాన్ని కట్టేశారండి. మనం ఓహ్! 10 సంవత్సరాలు టైం ఇచ్చినా కట్టలేం. 20 సంవత్సరాలు టైం ఇచ్చినా పెద్ద సంఘాన్ని కట్టలేకపోతున్నాం. కానీ పౌలు గారు బాగా వర్క్ చేశాడండి. మనకి కూడానండి అప్పుడప్పుడు మనం చాలామందికి వాక్యం చెప్తుంటాం. అందరిని మనం గుర్తుపెట్టుకోం గానీ ఖచ్చితంగా ఒకళ్ళు గుర్తుపెట్టుకుంటామండి. ఎవరినండి? మనం వాక్యం చెప్పినప్పుడు ఆ ఊర్లో మొట్టమొదటిగా ఎవరైనా బాప్తిసం పొందారనుకోండి, వాళ్ళని మనం గ్యారంటీ గుర్తుపెట్టుకుంటామండి. పౌలు గారు కూడా ఈ స్తెఫనుని అలా గుర్తుపెట్టుకుంటున్నాడండి. అక్కడ చూడండి, చదవండి ఏమన్నాడు? స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు అన్నాడండి. ఇక్కడ ప్రథమ ఫలం అనే మాట మనకి ఇక్కడ కనపడుతుందండి. ప్రథమ ఫలం అన్నాడంటే ఈ ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి. మనుషుల్లే ఏమండి, బైబిల్‌లో అలంకారిక సాహిత్యంలో పాత నిబంధనలో కూడా ద్రాక్ష తోటతోని, ఫలాలతోని మనుషుల గురించే మాట్లాడడం మనం అలంకారిక సాహిత్యంగా మనకు తెలుసండి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. యేసుప్రభు వారు కూడా నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నారు కదండీ! కాబట్టి ఇక్కడ అకయ యొక్క ప్రథమ ఫలం అంటే మామిడి పళ్ళు గురించి, అటు గురించి కాదు. ఏ పళ్ళండి? ఇక్కడ స్తెఫను కుటుంబాన్ని ఒక ఫలముతో పోలుస్తూ మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఈ స్తెఫను కుటుంబం కొరింథీ ప్రాంతంలో మొట్టమొదటగా పౌలు గారి ప్రసంగం విని బాప్తిసం పొందుకున్నారండి. అదే వాళ్ళ ప్రత్యేకత. ఇప్పుడు మన ముకుందపురంలో మేమే మొట్టమొదటి క్రీస్తు సంఘ సభ్యులం. మా ఆవిడ, నేనే. ఆ తర్వాత మా అమ్మగారు, మా చెల్లి అలా నమ్ముకున్నారండి. చాన్నాళ్ళ తర్వాత ఈ ఊళ్ళో సంఘం స్టార్ట్ చేసామండి. అప్పుడు మొట్టమొదటగా అమ్మాజీ గారు ప్రథమ ఫలం, తర్వాత పుష్ప గారు, తర్వాత ఎల్ఏఎం గారు, అలాగ తర్వాత చాలామంది అండి. కానీ మొట్టమొదట ఎవరు కన్వర్ట్ అయ్యారంటే మాత్రం ఫస్ట్ చేయి నాది, మా ఆవిడది వస్తుంది. తర్వాత అమ్మాజమ్మ గారిదే. సంఘం పెట్టిన తర్వాత అయితే అమ్మాజమ్మ గారే ప్రథమ ఫలం ఇక్కడ ఎప్పటికైనా చెప్పుకోవాలంటే. అలాగనమాట. అందువల్ల స్పెషల్ అండి వాళ్ళు. పౌలు గారికి స్పెషల్. బైబిల్‌లో ఇలా ప్రతి పట్టణానికి కూడా ప్రథమ ఫలాలు ఉంటాయండి. కొంతమందిని స్పెసిఫిక్‌గా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు పౌలు గారు. చూడండి, ఉదాహరణకి రోమాపత్రికలో 16 అధ్యాయం 5వ వచనంలో ఎఫెసీ పట్టణానికి ప్రథమ ఫలం గురించి చెప్పాడండి. రోమాపత్రిక 16 అధ్యాయం 5వ వచనంలో ఎఫెసీ పట్టణంలో ప్రథమ ఫలం ఎవరంట? ఎఫైనెటు అనే వ్యక్తి పేరు రాశాడండి పౌలు గారు. ప్రథమ ఫలమైన ఎఫైనెటు, మీరు అండర్లైన్ చేసుకోండి, పెన్నతో అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎఫెసీ పట్టణంలో మొట్టమొదటగా కన్వర్ట్ అయిన వ్యక్తి అని అర్థం అండి. అలాగే ఫిలిప్పీ పట్టణంలో ఎవరు మొట్టమొదటి ప్రథమ ఫలం చెప్పాలి మీరు? ఫిలిప్పీ పట్టణంలో కూడా ప్రథమ ఫలం ఉన్నారా? ఉంటారా? ఉండరా? ఉండకుండా సంఘం ఎలాగొచ్చింది? మొట్టమొదటి ఎవరండి కన్వర్ట్ అయ్యింది? లూదియా. అది అపోస్తలుల కార్యం 16 అధ్యాయంలో మనం చూస్తామండి. తర్వాత ఇప్పుడు కొరింథీకి వచ్చాం. కొరింథీలో ఎవరండి మొట్టమొదటి కన్వర్ట్ అయింది? ఎవరు? ఇప్పుడే చెప్పాను కదా, స్తెఫను ఇంటివారు. ఎవరమ్మా? స్తెఫను ఇంటివారు మొట్టమొదటిగా ఆ కొరింథీలో బాప్తిసం పొందుకొని వాళ్ళు సంఘంగా కూడుకున్నారండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన మరో విషయం ఏంటంటే, స్తెఫను అంటే బాగుండు. పౌలు గారు స్తెఫను అనట్లం లేదు, స్తెఫను ఇంటివారు అన్నాడండి. ఇంటివారు అని ఎందుకు అంటున్నాడు? ఇంటివారు అంటే ఏంటని అర్థం? ఫ్యామిలీ, కుటుంబము అని. అంటే ఈ స్తెఫను సామాన్యుడు కాదండి. ఆయన చర్చకొచ్చేయడం కాదు, ఆయన మారిపోవడం కాదు. ఆయనతో పాటు తన ఇంటి వారందరినీ కూడా మార్చుకుని దేవుడి సన్నిధికి నడిపించుకుంటూ ఉన్నాడు. అది అక్కడ గొప్ప సంగతి. మనకి పాత నిబంధనలో ఒక ఆయన మనకి అలాంటి మాదిరి కనపడతాడండి. యెహోషువ. నోవాహు గారు కూడా కనపడతారు. నోవాహు గారు కూడా కుటుంబం అంతటినీ మార్చుకున్నాడు. ఇక్కడ యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఇక్కడ యెహోషువ గారు కనపడతారండి. ఇప్పుడు యెహోషువ గారు కాలంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు పడి యెహోషువ
ఆ కనాన భూభాగాన్ని జయించి వాళ్ళందరికీ సమానంగా పంచిపెట్టి వాళ్ళందరినీ స్థిరపరిచారండి. వాళ్ళందరూ స్థిరపడిన తర్వాత యెహోవాను ఎరగని వారు అయిపోయారంటండి. మేలు మర్చిపోయారండి. కృతజ్ఞత కోల్పోయారండి. విగ్రహాల వైపు మళ్ళీ మరలిపోయారు. అప్పుడు యెహోషువ మాట్లాడుతున్న మాట అండి ఇది. మీరందరూ ఏమైపోతారో పొండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం అన్నాడండి. అంటే ఈరోజు మనం కూడా ఫ్యామిలీస్గా వెళ్తుంటాం, కానీ మనం ఎటువైపు చూడకూడదండి? పక్క ఫ్యామిలీ వైపు చూడకూడదండి. పక్క ఫ్యామిలీ మీద ఆధారపడకూడదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకేదో తగాద పెట్టుకుంటారు. నన్ను అంత మాట అన్న తర్వాత నువ్వు వెళ్తావా చర్చికైనా పక్కోడిని చెడగొడుతుంటారు. అంటే ఈయన ఆయన్ని బట్టి వస్తున్నాడా, దేవుణ్ణి బట్టి వస్తున్నాడా? ఏమండి? కాబట్టి మనం ఎవరి వైపు చూడకూడదు? మనుషుల వైపు చూడకూడదు, దేవుడి వైపే చూడాలండి. మనకి ఏ కుటుంబం మాదిరి కాదు, దేవుని కుటుంబమే మనకి మాదిరి అండి. యెహోషువ అలాంటోడండి. కాబట్టి నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, మీరందరూ వస్తే రండి, రాకపోతే పొండి అని ఆయన నిలబడిపోయాడండి. అలాంటి వాళ్ళు మనకి బైబిల్లో ఇంకా కనపడతారండి. 2 తిమోతి పత్రికలో 1:16 ఇక్కడ ఒనేసిపోరు అనే వ్యక్తి గురించి పౌలు గారు మాట్లాడుతూ, ప్రభువు ఒనేసిపోరు ఇంటి వారి మీద కనికరము చూపగా అన్నాడండి. ఒనేసిపోరు ఒక్కడనే కాదు, ఒనేసిపోరు ఇంటివారు అన్నాడండి. చూడండి, ఇంటివారు అనే మాట మనం స్టెఫన్ ఇంటివారు, ఇప్పుడేమో ఒనేసిపోరు ఇంటివారు అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలండి. అంటే ఒనేసిపోరు కూడా ఇంటివారు అందరితో కూడా దేవుణ్ణి వెంబడించాడు. పౌలు గారు చివరి పత్రిక 2 తిమోతి పత్రిక 4 ఆయన ఆఖరి మాటలు మనం చూస్తాం. అక్కడ పౌలు గారితో చివరి వరకు ఉన్న వాళ్ళ గురించి, మధ్యలో వదిలిపోయిన వాళ్ళ గురించి చెప్తాడండి. ఆ సందర్భంలో చివరి వరకు ఉన్నవారి పేరుల్లో ఈ ఒనేసి పేరు ఇంటివారు కూడా ఉన్నారండి. ఆయనకు వందనాలు అన్నాడు అనమాట. ఏమండి? కాబట్టి ఇంటివారు అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది ఇలాగా ఇంటివారు అందరితో కూడా రావడం మనం చూస్తామండి. ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ కూడా మనం చూద్దాం. రోమపత్రిక 16 రోమపత్రిక 16:11 మనం చూస్తే ఇక్కడ నార్కిస్సు అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడండి. ఈ నార్కిస్సు అనే వ్యక్తి గురించి ఎంత చమత్కారంగా పౌలు గారు చెప్తున్నారు చూడండి. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు అన్నాడండి. అదేంటండి, నార్కిస్సు ఇంటి వారికి వందనాలు అంటే బాగున్నాం, నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందు ఉన్నవారు అంటే ఏదో తేడా వచ్చింది కదండి. అక్కడ ఇందాక ఒనేసిపోరు గురించి అలాగ అనలేదు, ఇంటివారు అన్నాడు. స్టెఫను గురించి అలా మాట్లాడలేదు, ఇంటివారు అన్నాడు. ఇక్కడ మాత్రం నార్కిస్సు గురించి ఏమన్నాడండి? రోమపత్రిక 16:11 నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందు ఉన్నవారు. అంటే ఇంటివారు అందరూ రావట్లేదంట అక్కడికి. ఓ 10 మంది ఉన్నారు అనుకోండి, ఒక 2-3 వస్తున్నారనమాట. అందువల్ల ఏమన్నాడు? ఇంటివారిలో ప్రభువునందు ఉన్నవారు. చూసారండి, ఇప్పుడు కరెక్ట్గా మనం ఈ నార్కిస్సుకే సరిపోతాం కదండి. అంటే మన నెలల్లో సంపూర్ణంగా అందరూ ప్రభువునందు ఉన్నారా? ఏమండి? తల్లి వస్తే పిల్లలు రావట్లేదు, లేకపోతే పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు, భార్య వస్తే భర్త రావట్లేదు, భర్త వస్తే భార్య రావట్లేదు. ఈరోజు మన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇదిగో ప్రభువునందు ఉన్నాయంటే ప్రభువునందు ఉన్నాయి, కానీ ఇంటివారు అందరితో లేవు. ఇంటివారిలో కొందరమే ప్రభువునందు ఉన్నాం. ఏమండి? ఇది నిజంగా బాధపడవలసిన విషయమే. కానీ పౌలు గారు మాత్రం ఎప్పుడు కూడా ఉన్నట్టుగా వాళ్ళు బాధపడితే బాధపడినాయి, కానీ ఆయన స్పష్టంగా మాట్లాడతాడండి. లేని ఘనతను ఇవ్వడం, ఉన్న ఘనతను తగ్గించడం, అందరినీ ఇంటివారందరితో అని సంబోధించి ఇక్కడ మాత్రం ఇంటి వారిలో ప్రభువునందు ఉన్నవారని కొంతమందిని మాత్రమే పౌలు గారు చూసినట్టుగా మనం చెప్తూ ఉన్నామండి. కారణం ఏంటంటే ఏమండి, మనం కూడా చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తే మన బుర్రకు అంటదండి. ఏమండి, పౌలు గారు వాక్యం ఆ నార్కిస్కు ఒక్కడికే చెప్పుంటారా, ఇంటి వారు అందరికీ చెప్పుంటారా? అందరికీ చెప్పుంటారు. ఇప్పుడు ఒక సువార్త కూటం పెడితే ఒక ఊర్లో అందరికీ వినబడేలాగా సౌండ్ పెట్టి పెడతాం. ఏమండి? కానీ బాప్తిసం పొందుకోవడానికి ఎందరో వస్తారండి? ఒకరో, ఇద్దరో, ముగ్గురో, 5 వస్తారు. మరి ఊరందరూ వేల మంది వింటారు కదా, ఒక్కడు రావడం ఏంటి?
ఒక్కో కుటుంబానికి వాక్యం చెప్పినప్పుడు అదే వాక్యం అందరికీ. ఏమైనా మనిషికి ఒక వాక్యం చెప్తారా? ఇప్పుడు ఈరోజు ప్రసంగం చేస్తున్నాను. మీ అందరికీ కలిపి ఒకటే ప్రసంగమా? లేకపోతే మనిషికో ప్రసంగమా? అందరికీ ఒకటే ప్రసంగం. మరి అందరూ జీవిస్తారా? అందరూ వింటారు. కానీ అందరూ జీవిస్తారా అండి? ఒకలో ఇద్దరో జీవిస్తారండి. కారణం ఏంటి? చెప్పేవాళ్ళలో లోపమా? వాక్యంలో లోపమా? చెప్పేవాళ్ళలోనూ కాదు, వాక్యంలోనూ లోపం ఉండదు. మరి ఎందుకు అందరూ వాక్యం విన్నప్పుడు అందరూ ఫలించాలి కదా? మరి కొందరే ఫలిస్తున్నారేంటి? ఏమండి? ఇది మనకు అర్థం అవ్వాల్సిన చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఆ రోజు ఈ నార్కిస్ కూడా ఈ మాట విన్నప్పుడు అందరినీ ఇంటివారు అన్నాడు, నన్ను మాత్రం ఇంటిలో కొందరన్నాడు అని బాధపడాలి అతను, సిగ్గుపడాలి అతను. ఈరోజు మనం కూడా ఒకవేళ తీర్పు దినాన్న మనల్ని కూడా యేసుప్రభు వారు అంటే మనం కూడా సిగ్గుపడాలి. అలా సిగ్గుపడకుండా ఉండాలంటే ఎందువల్ల కొంతమందే రక్షణ పొందుతున్నారు, ఎందువల్ల కొంతమంది ఇంకా లోకంలో ఉండిపోతున్నారు అనే దానికి బైబిల్లోనే మనం సమాధానం చూద్దామండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఇక్కడ విత్తువాను గూర్చిన ఉపమానం గురించి వివరించడం జరిగిందండి. వాక్య భావాన్ని విభజించడం జరిగింది. ఏమని వివరించారు చూడండి. లూకాసు వార్త 8:15లో మంచి నేలను పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా అంటూ చెప్తున్నాడండి. అంటే మంచి నేలలో పడిన విత్తనాలు ఫలించాయి కదండి. వాళ్ళు ఎందుకు ఫలించారంటే చెప్తున్నాడండి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని వాళ్ళు అవలంబించారు కాబట్టి అన్నాడండి. అండ్ ఈ కారణం ఏంటంటే అందరూ వాక్యం వింటారు, అందరూ ఫలించట్లేదు, కొందరే ఫలిస్తున్నారు. కారణం ఏంటంటే ఆ ఫలించే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంట, యోగ్యమైన మంచి మనసుతో. అంటే ఇప్పుడు వాక్యం విన్న వాళ్ళలో మంచి మనసు ఉన్నోళ్ళు, చెడ్డ మనసు ఉన్నోళ్ళు ఉంటారా? ఉంటారు. యేసుప్రభు వారు వాక్యం చెప్పినప్పుడే కొంతమంది అట ఈయన ఒక్క తప్పైనా చెప్పకపోతాడా, ఆయన పట్టుకోకపోతాం, నిలదీయకపోతామా, ఆయన్ని రాళ్ళతో కొట్టకపోతామని వచ్చారు కొంతమంది వచ్చేవారు. ఆయనలో తప్పులు పట్టుకోవడానికి. ఎవరండి వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు తెగ. వాళ్ళు ఎప్పుడూ కూడా యేసుప్రభు చెప్పిన మాటలు మంచి మనసుతో విందామని ఎవరూ రాలేదండి. అందరూ తప్పులు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే. కొంతమంది రొట్టెల కోసం వచ్చేవారంట, వాళ్ళు మంచి మనసుతో రాలేదు. ఆయన దగ్గర ఏదో స్వార్థం. ఏండి, ఇవాళ రొట్టెలు పెడితే పొగుడతారు, రొట్టెలు పెట్టకపోతే తిడతారు. అలాంటి మనస్తత్వంతో వచ్చిన వాళ్ళండి. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇక మూడో తెగ ఎవరంటే జబ్బులు పోగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. యేసుప్రభు వెనకతలు ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ వాక్యం కోసం వచ్చారా? పోను వాక్యం వింటున్న వాళ్ళందరూ మంచి మనసుతో విన్నారా? లేదండి. వాళ్ళందరూ కూడా మనసు చూస్తే చెడ్డ మనసు. అందువల్లే వచ్చిన వాళ్ళు చూస్తే వేల మంది, నచ్చిన వాళ్ళు చూస్తే తక్కువ మందే. చివరికి మిగిలింది అందరండి. ఫిల్టర్ చేయగా యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు మిగిలారు? వేల మంది వచ్చేవారు. 5,000 రొట్లు 5,000 మంది తిన్నారు. ఇంకా 12 గంపలు అంతమంది తిన్నారు. పురుషులే 5,000 మంది పురుషులే తిన్నారు. మిగిలింది 12 మంది మిగలడం ఏంటి? మంచి మనసుతో వినలేదు. వాక్యం విన్నారు, మంచి మనసుతో వినలేదు. ఇప్పటికీ కూడా ఆ బ్యాచ్ ఉందండి, ఇప్పటికీ ఉంది. ఏదో ఒక తప్పు పట్టుకుందాం, ఏదో లోపం చూద్దాం, ఎక్కడో ఒక దగ్గర చిన్నదైన మిస్టేక్ చేయడా అతన్ని మేము అవమానించేద్దామని అదే పందాగా చర్చకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందువల్లే వాక్యం చెప్తున్నాం, కానీ అందరూ కన్వర్ట్ అవ్వటం లేదు. అందరూ చర్చికి రాలేకపోతున్నారు. కొందరే వస్తున్నారు, కొందరు రాలేకపోవడానికి కారణం అదే అండి. అక్కడే మరో 3 నేలల గురించి కూడా చెప్పాడండి. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయంలోనే 12వ వచనంలో చూస్తే త్రోవ పక్కన నేల అని అన్నాడండి. త్రోవ పక్కన నేల వాళ్ళు ఏంటి, ఆ లోపం ఏంటి? వాళ్ళు కూడా వాక్యం విన్నారా? విన్నారు. వాళ్ళు వాక్యం విన్నారు, కానీ వాక్యం అట వీళ్ళు విన్నారట. వీళ్ళు వాక్యం విన్నారట, కానీ వాక్యం విన్న తర్వాత అపవాది వచ్చి శబాష్ బాగా విన్నారు కదా, ఇచ్చేయండి, వాక్యం వల్ల ఇచ్చేయండి. ఏమండి, అపవాది వచ్చి మెడలో ఉన్న బంగారాన్ని అడగలేదంట. ఏమండి, చెప్పులు అడగలేదు, బట్టలు అడగలేదు, వాళ్ళ దగ్గర ఏ ఫోన్లు ఉంటాయి అవి ఏం అడగట్లేదు. అపవాదికి మన దగ్గర నుంచి కావాల్సింది ఏంటండి? వాక్యం దొంగ. వాడు ఏ దొంగమ్మా? వాడికి కావాల్సింది ఏంటి? వాక్యం. వాడేమో ఎవరు అంటారు దెయ్యాలు అడుగుతాయని. ఏమండి, దెయ్యాలు
అన్నాలో ఇవేమి అవి అడుగుతాయా? దెయ్యానికి ఏంటండి కావాలి? మనం వాక్యం వినకుండా మన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడండి వాడు. అది తెలియక ఈళ్ళేదేదో పెడతారు దెయ్యానికి పిండాకుడు. ఏవండి అవి తినవు. వాటి కోసం రాడు. అవెందుకండి దెయ్యానికి? అయ్యేం చేసుకుంటాడు? ఆడికి శరీరం ఉందా తినడానికి? వాడికి ఏదండి పట్టుకెళ్ళేది ఏంటండి వాడు? ఇక్కడే ఎక్కడో కూర్చుంటాడు తెలుసా? మీకు తెలీదు గానీ, మీ పక్కలో ఉన్నాడేమో చూసుకోండి. రెడీగా ఉంటాడు. అదేంటి ఆమెను అనగానే నా వాక్యం నాకు ఇచ్చేయి, నా వాక్యం నాకు ఇచ్చేయి అని పట్టుకెళ్ళిపోతుంటాడనమాట. అంటే వాక్యం ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో దొంగలు పడి మీ ఇంట్లో ఉన్న నగలు పట్టుకెళ్ళిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? పోరాడతారా? పోరాడతారు కదా అండి. ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తారా? అరుస్తారా? గోల పెడతారా? దూరేస్తారా? అవసరమైతే కేకలేసి గుండులు బాధేసుకుంటారా? మరి సాతాను వచ్చి మీ వాక్యాన్ని ఎత్తుకొని పోతుంటే మీరేమి నిమ్మకి నీరెత్తలేక ఉంటారేమి? సాతానుడు వచ్చి మీలో విత్తబడిన వాక్యాన్ని పట్టుకుపోతుంటే మీకు స్పందన లేదే, మీకేం బాధ లేదే. ఏమండి? పట్టుకుపో నేను మళ్ళీ వారం చెప్తారు అనుకుంటున్నారనమాట. ఏమండి? దొరకదా? యూట్యూబ్లో దొరికితే మళ్ళీ వింటాం అనుకుంటున్నారండి. సాతాను ఎన్ని ప్లాన్లు వేసాడు చూసారా? మనం ఆడిని ఏం అనడానికి అవకాశం లేదు. పట్టుకుపోతుంటాడంట, వీళ్ళు అలా చూస్తూ ఉంటారంట. అందువల్ల వాళ్ళు ఏం చేయరండి? వింటారు కానీ ఫలించరండి. ఇక మూడో నెల రాతి నెల 13వ వచనంలో ఈ రాతి నెల గురించి ఏం చెప్పాడండి? వీళ్ళట విన్నప్పుడు వాక్యం సంతోషంతో అంగీకరిస్తారట. వీళ్ళగా బంచోళ్ళండి వీళ్ళు. వాక్యం విన్నప్పుడట చిన్నది కూడా నిద్రపోరంట, కోపంగా కూడా చూడరంట కొట్టేలాగా. చాలా నవ్వుతూ ఏమండి ఎంజాయ్ చేస్తూ సంతోషంగా మా శ్రీని గారిలాగా ఎవరు చెప్పలేరు అన్నట్టు వింటారంటండి. నా ముఖాన్ని రెడ్ బిస్కెట్లు. ఏమండి? అలా వినేస్తారంట అంతే. తర్వాత ఏమవుద్దండి? వినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న శోధన వస్తుందండి. ఏదో చిన్న అనారోగ్యం, ఏదో అప్పులు, లేకపోతే ఏదో అనుకున్నట్టు జరగదు, వ్యతిరేకత జరిగింది. దాన్ని ఏమంటారు? శోధన అంటారండి. శోధనలు వస్తాయి కదా మనకు అప్పుడప్పుడు. ఎవరో అవమానిస్తారా? తిడతారా? చర్చికి వెళ్ళడం వల్ల ఇంటి దగ్గర ఏదో పోయిందండి, మర్నాడు వచ్చే వారం చర్చికి రారు. ఏమండి? చర్చికి వెళ్ళడం వల్ల నేను పోయింది, ఇంటి దగ్గర ఉంటే బాగా అది పట్టుకెళ్ళకపోదురు అని ఈ వారం చర్చికి వెళ్ళడానికి ఆలోచిస్తారండి. ఏమైందండి? వాక్యం విన్నప్పుడు నవ్వారు, బాగా సంతోషంగా ఎంజాయ్ చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న శోధన రాగానే ఏమైపోయారంటే ఆ శోధనలో పడిపోయారండి. అందుకే ఫలించలేదు. అంటే వాక్యం అందరూ వింటారో కానీ కొంతమందే ఫలిస్తారు, ఇంటి వారు అందరూ ఫలించరు. దానికి కారణం ఏంటంటే మనమే. వాక్యంలో లోపం లేదు, దేవునిలో లోపం లేదు, చెప్పిన వారిలో లోపం లేదు. ఎక్కడుందండి లోపం? హృదయంలోనే. మన హృదయంలోనే లోపం ఉంది. ఆ లోపాలు ఏంటి? 3 సంగతులు చెప్పాం. ఒకటి ఏంటండి? సాతానుడు వచ్చి ఎత్తుకొని పోతుంటే కాముగా చూస్తున్నాం, సాతానుతో పోరాటం లేదు. ఇక రెండోది ఏం చెప్పానండి? వాక్యం విన్నప్పుడు సంతోషంగా వింటున్నాం, కానీ శోధన వచ్చినప్పుడు ఏమైపోతున్నాం? తొలగిపోతున్నాం అండి. శోధనలు వచ్చినప్పుడే చర్చికి రావాలి. ముందు రోజే చెప్పేస్తారు, రే తల్లొప్పుకున్నట్టుందమ్మా రేపు చర్చికి రాలేనని. ముందు రోజే ఏంటి? రేపు ఉదయం 10:30 గంటలకు ఆరాధన అయితే దాని గురించి ముందు రోజే నిర్ణయించుకుంటారు, ఇంకా చర్చికి మానేద్దాం రేపని. ఏమండి? శోధన అదే. ఎవరు సినిమాకి తీసుకెళ్ళమంటారు, లేదా సినిమాకి వెళ్దాం పద అంటారు. శోధన వచ్చింది, ఏం చేయాలండి? ఆ శోధనని జయించాలి. ఎవరో ఫంక్షన్ పెట్టుకున్నాం, ఫంక్షన్ రమ్మని కార్డు ఇచ్చారు. ఏమండి? ఏం చేయాలమ్మా? శోధనని జయించడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ శోధనలో పడిపోవడానికి మనం ముందుగానే వారం రోజుల ముందే డిసైడ్ అయిపోతాం చర్చి మానేద్దామని. చివరి వరకు శోధన జయించడానికి మనం నిలబడాలండి. లేకపోతే మనం వింటాం కానీ ఫలించం. సంతోషంగా వింటాం కానీ ఫలించం. ఇక మూడో రకం నెల ఏదేమా? 14వ వచనంలో ముండ్ల పొదల నేల. వీళ్ళ పరిస్థితి ఏంటండి? వీళ్ళు విని కాలం గడిచిన కొలది ఏం చేస్తారట? విన్నప్పుడు బాగానే వింటారట, కొద్ది రోజులు బాగానే ఉంటారట. తర్వాత కాలం గడిచిన కొలది అంటే ఏంటమ్మా? కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత జీవన సంబంధమైన విచారములో చేతను, ధనభోగము చేతను అణిచివేయబడి వాళ్ళు ఇంకా ఫలిస్తారు కానీ పరిపక్వంగా ఫలించరు. ముళ్ళు పొదల్లో పడిన వాళ్ళు అనమాట. మొలకెత్తుతాయి, కొమ్మలు ఆకులు వస్తాయి, పువ్వులు పోస్తాయి, కానీ
అక్కడికక్కడే చుట్టుకుపోతాయి. కారణం ముళ్ళు పైకి రానవు. ఏవండి? అంటే ఇలా ఈ వర్గానికి చెందినోళ్ళు కొందరండి. అంటే ఇప్పుడు మనకేముండకూడదండి వాక్యం ఫలించాలంటే? జీవన సంబంధమైన విచారాలు ఉండకూడదండి. ధనభోగము చేత అణిచివేయబడతాం. మనకి చింతలు ఉండకూడదండి. చింతలు వస్తాయి రావా? వస్తాయి. అప్పుడు చింతలన్నీ ఎవరి మీద విడిచిపెట్టాలి? దేవుడి మీద విడిచిపెట్టాలండి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి రావా? వస్తాయి. కష్టాలు వస్తాయి. అప్పుడు ఆ అప్పులు ఎక్కువైపోయాయని చర్చి మానేసి ఆ రోజు పనికి వెళ్ళిపోతే అప్పులు తీరిపోతాయా? ఏమండి? ఒక్కరోజు మనం సంపాదించేసి అప్పులు తీర్చేయగలమా? దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఆ రోజుకి మనకి హెల్ప్ చేయడండి. అంటే కొంతమంది ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో సమస్యలు వచ్చేటప్పటికి, కష్టాలు వచ్చేటప్పటికి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేటప్పటికి, ఈ చింతలు ఎక్కువైపోయి జీవన వ్యాపారంలో పడిపోయి చర్చికి వెళ్ళడానికి అవదండి. చాలామంది అదే చేస్తుంటారు. సార్ చిన్న జాబ్ వస్తే నేను కూడా ఏదైనా మీకు కొద్దిగా సాయం చేద్దునండి, నాకు ఏది లేదండి అని అంటుంటారు. ప్రార్థన చేయండి చిన్న జాబ్ ఏదైనా దేవుడు ఇచ్చేలాగాని. జాబ్ వచ్చిన తర్వాత అసలు డ్యూటీతో పాటు ఓటీలు చేస్తుంటారు. ఏమండి? అసలు ఖాళీ లేదండి అంటారండి. ఓ వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే ఏదైనా బాగుండని అనుకుంటారు. వ్యాపారం అయిన తర్వాత ఏమండి కస్టమర్లు ఖాళీ లేదండి. కస్టమర్లు ఆర్డర్లు ఎక్కువైపోతున్నాయండి, అందించలేకపోతున్నామండి, రాత్రులు నిద్ర లేదండి అని ఏం చేస్తారండి? చర్చికి రారండి. చర్చికి రారు. దాన్ని ఏమన్నారు ఇక్కడ? జీవన వ్యాపారం. జీవన వ్యాపారంలో మనము చిక్కుపోవడం వల్ల మనం వాక్యం ఫలించటం లేదండి. కాబట్టి ఒక మాట చెప్పుకున్నాం ముందు 15వ వచనంలో, మంచి నేలలో పడిన వారు ఎవరనగా అని చెప్తున్నాడు కదండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించిన వారు అని. మంచి మనసుతో గనక వాక్యం విని, మంచి మనసుతో వాక్యాన్ని వింటే సాతాను రాడు అనుకుంటున్నారా? మంచి మనసుతో వాక్యం విన్నా సాతాను గడు వస్తాడు. అప్పుడు ఏం చేయాలండి? సాతాను గడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుని పోతుంటే ఏమండి? పోరాడాలి వాడితో. అంటే వాడు ఏం చేస్తాడంటే, నువ్వు వినరా, నువ్వు వినేదంతా పట్టుకుపోతానంటే మనం పోరాడమంటే ఎలా పోరాడాలండి? చెప్పిందంతా రాసుకోవాలా? నోట్స్ మీద రాసేసామనుకోండి, అప్పుడు పట్టుకుపోతే మళ్ళీ చదువుకుంటాం. ఏమండి? అంటే సాతాను గడితో మనం పోరాడాలండి. వాడు నిద్ర రప్పేస్తాడండి. మనం ఏం చేయాలి? 2 చాక్లెట్లు జోబులు వేసుకొని రావాలి. సాతానుతో పోరాడాలి. బాగా నిద్ర వస్తుందని మోకాళ్ళు వేసేయాలి. ఆ టైంకి నిలబడిపోవాలి. ఇదంతా ఏంటండి? సాతానుతో పోరాడడం. సాతానుతో పోరాడడం. మనం ఏదోటి చేసి సాతానుతో పోరాడితే సాతానుడు వాక్యం ఎత్తుకుని పోలేడండి. ఇప్పుడు మనం కొన్ని ఇంటివారి గురించి చెప్పుకున్నాం. ఎవరెవరండి? స్టెఫన్ ఇంటివారు అని, ఎఫైనేటు అని, లూదియా అని, వీళ్ళ గురించి యెహోషువ గారని, వీళ్ళ గురించి చెప్పుకున్నాం. వీళ్ళు ఇంటివారు అందరూ కన్వర్ట్ అయ్యారంట మొట్టమొదటి రోజే. వీళ్ళు అలా ఇంటివారు అందరూ మారారంటే వీళ్ళు ఏం చేసి ఉంటారండి? పౌలు గారు చెప్పిన వాక్యం విని, సాతానుతో పోరాడి, శోధనలు వచ్చినప్పుడు సహించి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, చింతలు వచ్చినప్పుడు ఏమండి పడిపోకుండా నిలబడి, వాళ్ళు మంచి మనసుతో వాక్యం వినబట్టి వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు రక్షణలో కొనసాగగలిగారండి. అది చిన్న విషయమేం కాదండి. చిన్న విషయమేమీ కాదు. అంటే ఇప్పటి వరకు మనం 2 సంగతులు కదండి ఆలోచించాం. ఏంటంటే స్టెఫను ఇంటివారు అనేది ఒక సంగతి, ప్రథమ ఫలం అనే సంగతి ఒకటి మనం ఆలోచన చేసామండి. ఇప్పుడు మూడో సంగతి, వీళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు పౌలు గారు 1 కొరింథీ 16 అధ్యాయంలో 15వ వచనంలో, స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. అంటే వీళ్ళు కుటుంబం అంతా రక్షణ పొంది చర్చికి వెళ్ళడమే కాదండి, చర్చికి వెళ్ళి కూర్చునే బాపతే కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంట అండి? పరిచర్య చేస్తున్నారంట అండి. ఎవరికి చేస్తున్నారండి? పరిశుద్ధులకి. పరిశుద్ధులకంటే సంఘానికి. ఎవరికమ్మా? మనకి. ఇప్పుడు మన చర్చిలో మనకు పరిచర్య చేయడం ఇష్టమా, చేయించుకోవడం ఇష్టమా? చేయించుకోవడం ఇష్టమండి ఎవరికైనా. నువ్వు అలాగుండమ్మా, నేను చేసేస్తానంటే ఇంతకంటే భాగ్యం ఏం దొరుకుతుంది అనుకుంటాం. ఏమండి? నువ్వు అక్కడ నిలబడమ్మా, నీకు ఎందుకు అంతా నేను చేసేస్తాను అంటే సంతోషిస్తామండి మనసులోన. ఈ కుటుంబం అలాంటి వాళ్ళు కాదంట అండి. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళే పరిచర్య చేస్తారంట అండి. ఇప్పుడు పరిచర్య చేస్తున్నారంటే వీళ్ళకి కూడా సిగ్గది ఉంటుంది కదండి. ఉంటుంది.
కానీ ఇలా సిగ్గుపడట్లేదండి. వయసు ఉంటుంది కదండి, అమ్మో మేము పెద్ద వయసు వాళ్ళం కదా, మేమెందుకు చేయాలి, ఈ ఈ ఓల్డ్ ఏమంటారండి వాళ్ళని, దాన్ని ఏదో అంటారు కదమ్మా, సిటిజన్సే, అదే వయసు పడిన వాళ్ళు, మీద పడిన వాళ్ళు ఏమంటారు, సిటిజన్షిప్, సీనియర్ సిటిజన్స్. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. అది సీనియర్ సిటిజన్ కోటంలో కొంతమంది పరిచర్య చేయడం మానేస్తారండి. నేను ముసలి అయిపోయినా ఇంక నేను చేయలేను. స్తెఫనింటి వారు, స్తెఫన గారు అమ్మగారు, స్తెఫన గారి నాన్నగారు, స్తెఫన గారి భార్య, స్తెఫన గారి పిల్లలు, ఏమండి ఎవరైనా మినహాయింపు ఉంటే పౌలు గారు వెంటనే చెప్పేస్తాడు వాళ్ళు తప్ప అని. అందరూ కూడా ఏం చేస్తున్నారటమ్మా, పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారు అన్నాడండి. అప్పగించుకోవడం అంటే ఏంటమ్మా, ఏమంటే అప్పగించడం అంటే తెలుసు కదా మీకు. అప్పగించుకోవడం అంటే ఏంటమ్మా, అంటే మనం ఇంకో అంటే మనం డెడికేట్ చేయడం అంటాం. డెడికేట్ చేయడం అంటే ఏంటి, సమర్పించుకున్నాము అని, ఏమండి సమర్పించుకున్నాము లేకపోతే సాక్రిఫైస్ చేశాము అని. ఇక్కడ డెడికేట్ అనే దానికంటే ఇంకా పెద్ద పదం అండి అప్పగించుకోవడం అనేది. అప్పగించుకోవడం అంటే ఏంటంటే మనం దేనికైనా ఎడిట్ అయినట్టండి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళు త్రాగుడికి అప్పగించుకుంటారండి. ఇంకా వాళ్ళని ఎవరు ఏం చేయలేమండి, దానికి బానిస అయిపోతారనమాట. అది మానలేరు. భార్యనైనా వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు, ఉద్యోగాన్నైనా వదిలేసుకుంటారు, కానీ ఆ తాగుడు మానలేరండి. కారణం ఏంటంటే దానికి అప్పగించేసుకున్నాడు ఇంకా జీవితాన్ని. అలాగా కొంతమంది సిగరెట్లకి, కొంతమంది కైనీలకి, కొంతమంది సినిమాలకి, కొంతమంది ఏమో సీరియల్కి, ఈ మధ్యన మనం మొబైల్కి ఏమండి అప్పగించేసుకున్నామండి. కొంతమంది స్నేహితులకి, అంటే అప్పగించేసుకోవడం అంటే అది. అంటే వాళ్ళు ఇంక బయటికి రాలేరండి. అది చేయకుండా మానలేరు, ఆ పని చేయకుండా ఉండలేరు. ఇప్పుడు స్తెఫనింటి వారు ఏ విషయంలో వీళ్ళకి వ్యసనం అయిపోయిందండి, పరిచర్య చేయడం వ్యసనం. అప్పగించేసుకున్నారు, పరిచర్య చేయడం వ్యసనం. సంఘానికి వెళ్లకుండా మానలేరు, పరిచర్య చేయకుండా మానలేరు, వద్దన్నా వినరు, వెళ్ళిపోతారండి. దాన్ని ఏమంటారండి, ఇంకా అది వ్యసనం అయిపోయింది వాళ్ళకి. పని చేయాలి, దేవుడి పని చేయాలి, పరిచర్య చెయ్యాలి అని ఒంట్లో బాగోపోయినా ముక్కుకొనో ములుక్కొనో వచ్చేసి ఆ పని అంతటి మేమే చేయాలి, ఆ భాగ్యం మాదే, ఆ దీవులు మాయ అని వీళ్ళు ఏం చేసేవారంట అండి, పరిచర్య చేసేవారట అండి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఈరోజు మనం ఎందుకు అప్పగించుకోవట్లేదు, మనకి కూడా పరిచర్య చేయాలని తెలుసు కదా, మనం ఎందుకు అలాగ అప్పగించుకోలేదు అంటే పౌలు గారు చెప్తున్నారు చూడండి. 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం. బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంటుందండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు ఎవరి గురించి అండి ఇది చెప్తున్నది, మాసిదోనియా సంఘం గురించి పౌలు గారు గొప్పగా చెప్తున్నారండి. వాళ్ళు పేదోళ్ళు సామర్థ్యానికి మించి చేస్తారు అని చెప్తున్నాడు. 5వ వచనం దగ్గరికి వస్తే, ఇదియుగాక అంటే ఇవన్నీ ఎలా చేయగలిగారట ఏంటి, ఒక పేదోళ్ళు పౌలు గారు సహాయం అడిగగానే సామర్థ్యానికి మించి ఇచ్చారట. యెరూషలేములో ఉన్న సంఘానికి హెల్ప్ చేద్దామంటే పౌలు గారు అడగంగానే ఈ పేదోళ్ళు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే వాళ్ళ సామర్థ్యానికి మించి ఇచ్చారంట. ఇంతలా ఇస్తారని అనుకోలేదని చెప్తూ ఆ సందర్భంలో వాళ్ళు ఎందుకు ఇచ్చారో చెప్తున్నాడండి 5వ వచనంలో. ఇదియుగాక అంటే ఇక్కడ వీళ్ళు కూడా అప్పగించుకున్నారు. గమనించారండి, స్తెఫనింటి వారు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. మాసిదోనియా వాళ్ళు కూడా తమ్మును తాము అప్పగించుకున్నారంట. పౌలు గారికి ముందు అప్పగించుకున్నారా, యేసు ప్రభుకి ముందు అప్పగించుకున్నారా? మొదట ప్రభువుకి అప్పగించుకున్నారు, తర్వాత పౌలనే నాకు అప్పగించుకున్నారు అన్నాడండి. అంటే ఇప్పుడు స్తెఫనింటి వారు లాగా మనం కూడా అప్పగించుకోవాలంటే ముందు మనం ఎవరికి అప్పగించుకోవాలండి, మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రభువుకి అప్పగించుకుంటే అప్పుడు మనం
సంఘానికి అప్పగించుకుంటాం. ఇప్పుడు మనం ఎందుకు అప్పగించుకోలేదండి? మీకు దొరికింది ఆన్సర్. మనం సంఘానికి మనల్ని మనం ఇంకా అప్పగించుకోలేదు. గెస్ట్‌లాగా వస్తున్నాం, గెస్ట్‌లాగా వెళ్ళిపోతున్నాం. మనమే కాదండి, చాలా సంఘాల్లో ఇదే పరిస్థితి. కారణం ఏంటంటారు? ఇక్కడ మాట బట్టి ఇంకా ప్రభువుకి అప్పగించుకోలేదు కాబట్టి. అబ్బా! ఆన్సర్ తెలిసిపోయిందా మీకు? తెలివైనోళ్ళే. మనం ఇంకా ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోలేదండి. యేసు ప్రభు దృష్టిలో కూడా ఇంకా మనం చుట్టాల్లాగా ఉన్నాం, గెస్ట్‌ల్లాగా ఉన్నాం, తుమ్మితే ఊడిపోయి ముక్కుల్లాగా ఉన్నాం. ఏమంటే ఇంకా మనం శరణ్ రావలేదు. యేసుక్రీస్తులో మనం లేము. మనలో యేసు ప్రభు లేడు. ఉంటే మనం అప్పగించుకోకుండా ఎలాగుండగలం? అప్పగించుకుంటే ప్రభువుకి అప్పగించుకున్నవాడు సంఘానికి కూడా అప్పగించుకుంటాడు తను తాను. స్తెఫనుంటి వారు తమ్మును తాము సంఘానికి అప్పగించుకున్నారట. పరిశుద్ధులకి పరిచర్య చేయడానికి తమ్మును తామే. అంటే ఎవరో బలవంతం చేస్తే పరిచర్య చేస్తున్నారా? తమ్మును తామేనా? ఎవరో జీతం ఇస్తే చేస్తున్నారా? తమ్మును తామేనా? తమ్మును తామే. తమ్మును తామే. దేవుడికి తమ్మును తామే అర్పించుకున్న వాళ్ళు కావాలండి. భయపెట్టో, బతిమలాడో, బెదిరించో తీసుకొచ్చిన వాళ్ళు కాదు. హృదయపూర్వకంగా తమ్మును తామే అంటే అర్థం ఏంటమ్మా? మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో నేను నా ప్రభువుకి చేస్తున్నాను. ఈ గిన్నెలు కడుగుతాం కదా, ద్రాక్షారసం గిన్నెలు. ఇది ఎవరు తాగిన గిన్నె అనుకోవాలి? యేసు ప్రభు తాగిన గిన్నె నేను కడుగుతున్నాను. యేసు ప్రభు భోంచేసిన ప్లేటు నేను కడుగుతున్నాను. యేసు ప్రభు నడిచిన గచ్చుని నేను తుడుస్తున్నాను. యేసు ప్రభు కూర్చున్న కుర్చీని నేను క్లీన్ చేస్తున్నాను. యేసు ప్రభు వస్తారో ఆయన కోసం చేస్తున్నాను అనుకోవాలండి. వీళ్ళ కోసం నేను చేయాలా అనుకున్నాం అనుకోండి, ఏంటి మనం ఎవరిని చూస్తున్నాం? మనుషుల్లే చూస్తున్నాం. ఎవరిని చూడలేదు? ప్రభువుని చూడలేదు. స్తెఫనుంటి వారు చేస్తున్నారంటే వాళ్ళు ఎవరిని చూసుంటారు? ప్రభువును చూశారు. ముందు ప్రభువుకి అప్పగించుకున్నారు, తర్వాత సంఘానికి అప్పగించుకున్నారు. మనం ఇంకా ప్రభువుకి అప్పగించుకోలేదు కాబట్టి సంఘానికి ఇంకా మనం అప్పగించుకోలేకపోతున్నామండి. సంఘం దృష్టిలోనూ మనం పాత్ర లేదు, ప్రభువు దృష్టిలోనూ మనకు సరైన పాత్ర లేదనే సంగతిని ఇక్కడ మనం ఆలోచన చేయాలండి. హెబ్రీ పత్రికలో చూసినట్టయితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ మీరు చేసిన కార్యములను గురించి వాళ్ళు ఏం చేసేవారటమ్మా? మొట్టమొదటి సంఘం పరిశుద్ధులకి ఉపచారం చేసేవారట. పరిశుద్ధులకు ఉపచారం చేసి అంటే వాళ్ళు చచ్చిపోయే వరకు ఈ పరిచర్య చేయడం అనేది ఆగిందండి ఎక్కడైనా? ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందా? చేశారు, చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏదైనా చేద్దామమ్మా అంటే, మొన్నే కదండి సాయం చేసాం, మళ్ళీ చేయాలా? అంత దగ్గర చేసేస్తే మాకు ఎలా వస్తుందండి అని కిందటి సంవత్సరమే కదా చేసాం అంటామండి. అమ్మా అని ఇక్కడ అందరం సంతోష్ని అడుగుదాం. సంతోష్, మీ ఆవిడికి లాస్ట్ ఇయర్ చీర తీసావా? తీలేదా? అయ్యో బాబాయ్, నాకు సూట్ అవ్వలేదు అయితే. పోనీ డ్రెస్ తీసావా? మళ్ళీ ఈ సంవత్సరం తీయమంటే తీస్తావా? లాస్ట్ ఇయరే కదా తీసాను, అప్పుడే తీస్తానేటి అంటామేటి? ఏమండి అనం. పోనీ మీ పిల్లలకి స్కూల్ జాయిన్ చేస్తే ప్రతి సంవత్సరం ఫీజు కడతావా, లేకపోతే లాస్ట్ ఇయర్ కట్టాను మళ్ళీ కట్టమని కట్టనంటావా? ఏమండి కడతాం. ఏమంటే మనం మన భార్యని, మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్నిసార్లు కొంటాం. ఏది అవసరం ఉంటే అది ఇస్తాం. ఎక్కడ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాం. ఎన్నిసార్లు చెప్పినా చేస్తాం. ఒంట్లో బాగోకపోయినా, వారం బాగోకపోయినా హాస్పిటల్ తీసుకెళ్తాం. ప్రేమిస్తున్నాం కాబట్టి. మరి సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి మొన్నే కదండి చేసాం, మళ్ళీ చేయాలా అంటామండి. అంటే భార్య పిల్లల్ని మనం ఇష్టపడుతున్నాం, మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా మళ్ళీ చేస్తూనే ఉంటాం, చిరాకు పడం. సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి మనం అలా చేయలేకపోవడానికి కారణం ఏంటండి? మనం అంతలాగా ప్రేమించలేకపోతున్నాం అనే సంగతి ఇక్కడ అర్థం చేసుకోవాలండి. అసలు సంఘాన్ని ప్రేమిస్తే క్రీస్తుని ప్రేమించినట్టు. సంఘాన్ని ప్రేమిస్తే క్రీస్తుని ప్రేమించినట్టు.
ఈరోజు అసలు మనం ఆదివారం నాడు మనం వారానికి 2 గంటలండి. 2 గంటలు టైంలో మనందరం సంఘంగా కూడుకుంటాం. ఈ 2 గంటల సేపు అయిపోయిన తర్వాత కనీసం పక్కనున్న వాళ్ళకి వందనాలు చెప్పకుండా తప్పించుకొని గబగబా ఆమేన్ అనుకుంటూ వెళ్ళిపోతుంటారండి చాలామంది. మన దగ్గర కాదు, కొన్ని చోట్ల. ఏంటి మన పక్కన కూర్చున్న వాళ్ళకే పలకరించి, వాళ్ళకే వందనాలు చెప్పి, వాళ్ళకే కష్టసుఖాలు మాట్లాడడానికే మనకి ఇష్టం లేనప్పుడు, ఇంకా వారమంతా మనం పరిశుద్ధులతో ఉంటామా? వారమంతా వాళ్ళకేమైనా హెల్ప్ చేయడానికి చూస్తామా? ఏవండి? అంటే ఇప్పుడు ఈ స్టెఫను ఇంటి వారు ఎలా ఉండుంటారండి? పౌలు గారు కొరింథీలో ఈ స్టెఫను ఇంటి వారి ద్వారా సంఘాన్ని స్టార్ట్ చేశారు. ఈ స్టెఫను ఇంటి వారికి మొట్టమొదటి బాప్తిసం ఇచ్చారట. ఆ వచనం కూడా ఉంటదండి. ఆ వచనం ఇప్పుడు నేను మొదటి కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనం చూడగలమండి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 15, 16 వచనాల్లో స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితిని అన్నాడా? వాళ్ళు బాప్తిసం పొందింది మొదటి అధ్యాయంలోనే. అంటే బాప్తిసం పొందింది దగ్గర నుండి ఆ ఊర్లో సంఘం అంతలా పెరిగిందంటే కారణం ఎవరండి? స్టెఫను ఇంటి వారు. వీళ్ళు ఏం చేసి ఉంటారండి? చర్చికి ఎంతమంది వస్తున్నారో గుర్తుపెట్టుకుంటారు. ఎవరెవరు రాలేదో గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. పౌలు గారా? కాదు, వెళ్ళిపోయి వాళ్ళ కష్టమేంటో, వాళ్ళ సుఖమేంటో తెలుసుకొని, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే చేసి, వాళ్ళకి ఏమైనా అధైర్యపడిపోయి ఉంటే ధైర్యం చెప్పి, ప్రోత్సహించి, ఏమండి వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే డౌట్లు క్లియర్ చేసి, వాళ్ళ దగ్గరుండి చర్చికి తీసుకొస్తారండి. అలా చేయబట్టి ఆ పరిశుద్ధులకి వాళ్ళు పరిచర్య చేయడానికి వాళ్ళు అప్పగించుకున్నారు కాబట్టి ఆ ఊళ్ళో సంఘం అంత పెరిగిందండి. అంటే మనం పౌలు గారినే చూస్తాం. పౌలు గారు తెర మీద కనపడతారు. తెర వెనకతల పరిచర్య చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి పౌలు గారికి? ఏ ఊరు వెళ్ళా ఇలాంటి ప్రథమ ఫలాలు ఉన్నారండి. ఏమండి? ఇలాంటి ప్రథమ ఫలాలు పౌలు గారికి చాలామంది మనకి కనపడతా ఉంటారండి. మనం ఆదివారం ఆరాధనకు రావడం మనకి ఎంతో ధన్యత అనుకోవాలండి. ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు మా సహోదరులు కలుసుకుంటానా, ఎప్పుడు ముఖం చూస్తానా, ఎప్పుడు చేకిండిస్తానా, ఎప్పుడు కష్టసుఖం చెప్పుకుంటానా. ఈరోజు ఆధునిక యుగంలో ఉన్నామండి. కనీసం మన చర్చకు వచ్చిన వాళ్ళు అందరు ఫోన్ నెంబర్లు మన దగ్గర ఉంటాయండి. మన దగ్గర పర్లేదు, కానీ కొంచెం మా చోడవరంలోనైతే సంఘ సభ్యులకు ఒకరికి తెలియదండి. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన అంటే వాళ్ళు రాలేరు, నేను అందరికి తీసుకెళ్ళి దించాలి. అంటే అలా ఉంటుంది అనమాట. ఒకరి ఇల్లు వాళ్ళకి తెలీదు అంటే ఎవరింటికి ఎవరు వెళ్ళరు. అలాంటి పొజిషన్ అండి. ఎంత ఎంత మనం దూరంగా ఉన్నామో. ఏమండి? మనం రక్షణ అంటే ఏదో అనుకుంటున్నాం కాదండి. మనం చాలా డెవలప్ అవ్వాలి. సంఘ విషయంలో మనం చాలా ఎదగాలి. దావీదు గారు ఒక కీర్తన రాశారండి. 42వ కీర్తన 2వ వచనంలో దావీదు ఏమన్నారు చూడండి అమ్మా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళుదును అన్నాడు కదండి అక్కడ. నేను ఎప్పుడు కనబడేదను. 42వ కీర్తన 42వ కీర్తన 2వ వచనం అండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అదండి ఆయన తృష్ణ. ఏమండి? మన తృష్ణ ఏంటండి? టైం అయిపోతుంది, ఈయన ఇంకా వదలలేదు, గంట దాటిపోయింది, మేడ మీద వడియాలు పెట్టాను, ఊరోటి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి చేపలు చేయాలి, చుట్టాలు వస్తానన్నారు, వాళ్ళు వచ్చేసి ఉంటారేమో. ఇవాళ మనం చర్చికి ఎప్పుడు వెళ్తామా అని తృష్ణ లేదండి, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా అని తృష్ణ. ఏమండి? స్టెఫను ఇంటి వారు అలా ఉంటే అక్కడ పని జరిగేదా అండి? వాళ్ళ కుటుంబం ఎంత సాయం చేశారో. అందుకనే నా మొదటి ఫలము వాళ్ళు గుర్తించండి, వాళ్ళు గౌరవించండి అని అక్కడ మనం 15వ వచనం తర్వాత మనం చదివితే చెప్తూ ఉంటాడండి. వారికి విధేయులు అవ్వండి. 16వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు, వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. స్టెఫను
ఫొర్మునాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మలకును మీ ఆత్మలకును సుఖము కలుగు చేసిరి గనుక అట్టి వారిని సన్మానించండి అన్నాడండి. 3 పేర్లు చెప్పి అందులో మొట్టమొదటి పేరు ఎవరిదండి? స్టెఫెను. ఈ స్టెఫెను కుటుంబం చేసిన పరిచర్య ఇంత అంతా కాదండి. అందువల్ల అక్కడ సంఘాలు అలా డెవలప్ అయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలండి. మొట్టమొదటిగాను మనం దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు అందరినీ ప్రేమించగలుగుతాం. సంఘాన్ని ప్రేమించగలుగుతాం, భర్తను ప్రేమించగలుగుతాం, భార్యని ప్రేమించగలుగుతాం, పిల్లలు ప్రేమించగలుగుతాం, అన్నదమ్ములు ప్రేమించగలుగుతాం, అక్క చెల్లెలు ప్రేమించగలుగుతాం. అంటే ఈ ప్రేమలన్నీ మనకి అర్థం అవ్వాలంటే ముందు మనం దేవుని ప్రేమించాలండి. దేవుని ప్రేమిస్తేనే అన్నీ. దేవుడి స్థానం మొదటి స్థానం అండి. ఒకవేళ మనం దేవుణ్ణే ప్రేమించకపోతే ఇంకా భార్యని ప్రేమిస్తామా చెప్పండి? దేవుని ప్రేమించినోడు ఎవరినైనా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించలేని వాళ్ళు ఎవరిని ప్రేమించలేరండి. అనుకుంటాం మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో అనుకుంటుంది మా ఆవిడ. ఏమండి, నేను దేవుని ప్రేమించకపోతే మా ఆవిడని ప్రేమిస్తున్నానా? నటిస్తున్నాను అంతే. ఏమండి, దేవుని ప్రేమిస్తేనే భార్యను ప్రేమించగలం, దేవుని ప్రేమిస్తేనే నా తల్లిని ప్రేమించగలం. దేవుడు నాకు చెప్తాడు మీ తల్లిని ప్రేమించు అని. దేవుని ప్రేమించకపోతే నేను నా తల్లిని కూడా ప్రేమించనండి. గలతీ పత్రికలో 6:2 ఇక్కడ పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడండి. మనం ఒకరి భారాన్ని ఒకరు భరించాలి అన్నాడండి. అంటే సంఘం అంటే ఏంటంటే సుఖ సంతోషాల్లో కలుసుకోవడమే కాదండి, కష్ట సుఖాల్లో కూడా ఎలా ఉండాలండి? ఒకరి భారం ఒకరు భరించాలి. అంటే ఈరోజు మనం ఏమనుకుంటామంటే, ఏమంటే మేము ఎందుకు చేయమనుకుంటున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదండి అంటారు కొన్ని చోట్లలో. వాళ్ళు మంచోళ్ళు అయితే మేమెందుకు చేయమండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి అందుకే మేము చేయట్లేదండి, ఆ సంఘం వాళ్ళు మంచోళ్ళు కాదండి, ఈ సంఘం వాళ్ళు మంచోళ్ళు కాదండి అని చెప్తూ ఉంటారండి చాలామంది. ఇప్పుడు కొరింథీ సంఘం మంచి సంఘమా చెడ్డ సంఘమా మీరు చెప్పండి అమ్మా? కొరింథీ సంఘంలో లోపాలు ఉన్నాయా లేవా? ఎలాంటి లోపాలు ఉన్నాయి? వాళ్ళు కలహాలు ఉన్నాయి, వాళ్ళు జారత్వం ఉంది, వ్యాజ్యాలు ఉన్నాయి, వాళ్ళు ఉప్పొంగుతున్నారు అండి. వాళ్ళు చాలా లోపాలు ఉన్నాయి, 1-2 కాదు, చాలా లోపాలు ఉన్నాయండి. అన్ని లోపాలు ఉన్న సంఘంలో స్టెఫెను ఇంటి వారు ఉన్నారు. వీళ్ళు అవన్నీ చూస్తున్నారా? ఏమండి, అవన్నీ పట్టించుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఆ పని మాది కాదు. మేము వాళ్ళకి సాయం చేయాలి, మేము వాళ్ళని పలకరించాలి, మేము వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని మేము చర్చికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని దేవుళ్ళో నడిపించాలి. అదండి వాళ్ళ పట్టుదల. ఈ రోజంగా నీలో లోపాలు నేను, నా లోపాలు నువ్వు, ఇలా చూసుకుంటూ మన కంటిలో దూలాలు పెట్టుకొని ఎదుటి వాళ్ళ కండ్లల్లో నలకలు వెతుకుతూ ఏం చేస్తున్నామండి? అందరికీ దూరం అయిపోతుంటామండి, అందరినీ దూరం చేసుకుంటుంటామండి. సంఘం అంటే అది కాదు. సంఘం అంటే ప్రేమ. మనందరం కలిసి ప్రేమగా ఉండాలండి. మనందరం కలిసి ప్రేమగా ఉండాలి. 1 యోహాను పత్రికలో ప్రేమ గురించి మాట్లాడుతూ 3:14 1 యోహాను 3:14 చూడండి. ఇక్కడ ఏమన్నాడండి? సహోదరులు ప్రేమిస్తే ఎక్కడ ఉన్నామండి? మనం సహోదరులు ప్రేమించుచున్నాం కనుక మరణంలో నుండి జీవంలో ఉన్నాము అన్నాడండి. సహోదరులు ప్రేమించకపోతే ఎక్కడున్నామండి? మరణంలోనే ఉన్నాం. ఏంటి అంటే మనం చర్చికి వచ్చినప్పుడు మరణంలోనే మృతుడిగా వస్తున్నాం, వాక్యం వింటున్నాం, మృతుడిగా వెళ్ళిపోతున్నామండి. ఎంత దురదృష్టవంతులు చూడండి. వాళ్ళు ప్రేమ లేకుండా చర్చికి వచ్చిన వాళ్ళు మృతుడిగా వస్తున్నారు, వాక్యం విన్నారు కానీ ప్రేమకు సంపాదించుకోకపోతే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎలాగెళ్ళిపోతున్నారండి? మృతుడిగానే. జీవం సంపాదించుకోలేకపోతున్నామండి. ప్రేమే జీవం. కాబట్టి మనందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ. ఈ స్టెఫెను ఇంటి వారు ఎన్ని లోపాలతో ఉన్న సంఘాన్ని ఏం చేశారంటే వదిలేశారా? ఇంకో లోపం లేని సంఘాన్ని నిలుక్కుంటామని అలా తిరిగితే ఏ ఊరు వెళ్ళా లోపాలు ఉంటాయండి. వెనకటికి ఎవడనంట ఒక ఊరు వెళ్ళి ఈ ఊరు మంచిదేనా అని అడిగేవాడంట. ఏ ఊరు వెళ్ళా కానీ లేవండి సమస్యలు ఉన్నాయండి అంటే అలా ఊర్లు తిరిగేవాడంట అండి. చివరకు తెలివైనోడి దగ్గర పడ్డాడంట. పడి
ఒరే నాయనా ముందు నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదే. నీ నోరు మంచిది కాకపోతే మా ఊరు మంచిది కాదన్నాడంటండి. ఏండి? నిజంగా అదేనండి. మనం మంచిగా ఉండాలని చూసుకోవాలి తప్ప, ఈళ్ళు మంచోళ్ళు కాదు, ఆళ్ళు మంచోళ్ళు కాదు, ఈళ్ళ లోపలనే, ఆళ్ళ లోపలనే అనుకుంటే ఎప్పటికి ఎక్కడికి మనం నిలబడలేమండి. స్తెఫను ఇంటివారు మరి ఎంత గొప్ప పరిశుద్ధులకి పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారండి. బానిసలైపోయారు ఆ విషయంలో. చెయ్యకుండా ఉండలేమండి. చర్చికి ఎళ్ళకుండా ఉండలేమండి. పరిచర్య చేయకుండా ఉండలేమండి. మాకు అలవాటయిపోయిందండి. మేము చచ్చిపోయే వరకు చేస్తామండి. అలాగండి అప్పగించుకోవడం అంటే అది. ఉన్నారమ్మా ఇప్పుడు ఎవరైనా అలాగా? ఎవరైనా అప్పగించుకుంటారా? వావ్! నేను చేస్తానని పోటీ పడాలి. చీటీలేసుకోవాలి. నేను మొదటి వారం నేను చేస్తాను. రెండో వారం నువ్వు నాకు కావాలి ఆ భాగ్యం అని అనాలండి. ఏమన్నా అలాగంటామా? హమ్మయ్య! నువ్వే చేసేయమ్మ. సంవత్సరం అంతా చేసేయి. వచ్చే సంవత్సరం కూడా నువ్వే చేసేయి. పైచే సంవత్సరం కూడా నువ్వే చేసేయి. నాకొద్దు దీవుళ్ళు. నాకేం అక్కర్లేదు నేను నరకన పోతాను. ఏండి? అలా ఉండకూడదండి. అలా ఉండకూడదండి. ఇక్కడ మనం చివరగా ఈ వచనంలో ఏం ఆలోచించామంటే, స్తెఫను ఇంటి వారిలో ఒక ఐక్యత కూడా కనపడుతుందండి. ఇప్పుడు స్తెఫను ఇంటి వారిలో ఐక్యత లేకపోతే స్తెఫను గారు ఏం చేయగలరండి? స్తెఫను గారి తల్లి గాని, తండ్రి గాని ఆళ్ళెవరో మనకు తెలీదు. తల్లి గాని, తండ్రి గాని, భార్య గాని ఏంటి వాళ్ళు ఒక ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి అలా చేయగలిగారు. ఒరేయ్! మనది పెద్ద క్యాస్ట్‌రా మనం వెళ్లి అక్కడ పరిచర్య చేయడం ఏంటని ఒకవేళ ఆళ్ళ నాన్న అన్నాడనుకోండి చేయగలడా? ఆళ్ళమ్మ ఒరేయ్! మనం చాలా ధనవంతులం. మనం వెళ్లి అక్కడ ఆళ్ళందరికీ కడగడం, తుడడం ఏట్రా అని ఆళ్ళ అమ్మగారు గొడవ పెడితే చేయగలరా? చేయలేరే అండి. అంటే వాళ్ళు అందరితో కలిసిపోయే మనస్తత్వం. వయసు తేడా లేదు, డబ్బు తేడా లేదు, కులం తేడా లేదు. అవేమీ చూడకుండా మనం దేవుడికి చేస్తున్నాం. మనం దేవుడికి చేద్దాం. అంటే ఈరోజు ఆ ఐక్యత కుటుంబాల్లో కనపడుతుందా అండి? ఇయన్నీ చమత్కారంగా మాట్లాడుకోవడానికండి. దేవుడు మంచి వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యమే మనల్ని మార్చకపోతే ఈ లోక సంబంధమైన చమత్కారం మాటలు ఏవి ఫలించవండి అవి. మన వాక్యం మన హృదయాన్ని బద్దలు కొట్టాలి. మన హృదయం మెత్తన చేయాలి. మనం రక్షణ పొందుకోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ ముకుందపురానికి మొట్టమొదటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్స్ మేము. ఈ స్తెఫను ఇంటి వారు కొరింథీలో ప్రథమ ఫలం. వాళ్ళు ఎలా నిలబడ్డారండి? పౌలు గారు మెచ్చుకునేలాగా నిలబడ్డారు. ఇప్పుడు నేను నా భార్య కూడా అలాగే మీ అందరికీ మాదిరిగా నిలబడుతూ చచ్చిపోయే వరకు కూడా దేవుడి యొక్క సేవని పరిశుద్ధులకి పరిచర్య చేసే విషయంలో మమ్మల్ని మేము ఏం చేయాలమ్మా? అప్పగించుకోవాలి. అనేకుల్ని రక్షించాలి. మరి మీరందరూ కూడా ఓపికతో మరి మాటలు విన్నారండి. అందును బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపం తండ్రి, పరలోకమందున దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. నాయనా పరిశుద్ధులకు పరిచర్య చేయుటకై తమ్మును తాము అప్పగించుకున్న మరి స్తెఫను ఇంటి వారి గురించి ఈరోజు నేర్చుకోగలిగాం తండ్రి. నాయనా మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ, మా కుటుంబాలని హెచ్చరించుకుంటూ, నాయనా మా కుటుంబ సభ్యులందరూ కూడా స్తెఫను ఇంటి వారిలాగా అందరూ మార్పు చెంది అందరూ నీ మందిరానికి రావాలని, అందరం బైబిల్ పట్టుకొని నైనా నీ సన్నిధికి కుటుంబం అంతా కలిసి ఒకేసారి నీ మందిరానికి వస్తే వచ్చే ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నైనా మేమందరం అనుభవించాలని మేమందరం కోరుకుంటున్నాం తండ్రి. మా తండ్రి కనీసం ఈ వాక్యమైనా ఫలించి మా తండ్రి వచ్చిన వాళ్ళందరూ కుటుంబాలతో కలిసి, కుటుంబ సభ్యులందరితో కలిసి నైనా నీ సన్నిధికి నీ గ్రంథాలు పట్టుకొని వాళ్ళు రాగలిగే రోజుని త్వరలో దయచేయండి తండ్రి. రావడం మాత్రమే కాకుండా వచ్చిన మేము బాధ్యత కలిగి, భారం కలిగి మేమందరం మాకు తోచిన పరిచర్యను, మాకు తోచినటువంటి హెల్ప్ను మేము సంఘానికి చేయాలని కూడా ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. మా తండ్రి ఈ విషయంలో అనేక శోధనలు సాతాను పెడతాడు అని నేర్చుకున్నాం తండ్రి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నేర్చుకున్నాం తండ్రి. వాటన్నిటినీ సహించి, వాటన్నిటిని భరించి నైనా నీ యొక్క వాక్యానుసారంగా మేము నడవగలిగేటట్లు మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. నీ చిత్తమైతే తండ్రి మరి ఈ రాబోయే సంవత్సరం అంతా నేను నా భార్య నీ పరిచర్యలో నేను నీ పాత్రగా, నీ బోరగా, నీ సాధనంగా, నీ పనిముట్టుగా మేము వాడబడుతూ, మేము బాగా వాక్యం నేర్చుకొని ఆ ప్రకారం జీవిస్తూ, మేము నేర్చుకున్న సత్యాన్ని మా కుటుంబానికి, మా సంఘానికి నేర్పుతూ, సమాజానికినైనా నీ యొక్క వాక్యాన్ని అందించే కుటుంబంగా ఎల్లప్పుడూ కొనసాగింపజేయమని వేడుకుంటూ,
ఈ మనవులన్నీ నైనా మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సమర్పించడుచున్నాను తండ్రి.